హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే డైలీ రొటీన్ వీడియోలా కాకుండా ఢిల్లీలో ఫేమస్ అయిన ఫ్రైడ్ చికెన్ ఏదైతే ఉందో ఆ ఫ్రైడ్ చికెన్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుందండి. మీ అందరూ తెలుసు, ఢిల్లీ అంటే జామా మసీద్ దగ్గర ఏదైతే ఫ్రైడ్ చికెన్ ఉంటుందో అలాంటిది ఒకటి అన్నట్టు. అంటే ఢిల్లీలో ఎక్కడ ఏరియాలైనా కొన్ని ఏరియాలలో అలాంటి చికెన్ అనేది దొరుకుద్ది. అందులో భాగంగానే మన ఇంద్రలాక్ అనేది ఒకటి ఉంటుందండి. ఇంద్రలాక్లో మనం కొంచెం కొంత తక్కువగా తింటాం అక్కడ. ఏంటంటే వీడియోకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాము ఇంద్రలాక్కి. ఇంద్రలాక్ దగ్గర చికెన్ ఏ విధంగా ఉంటుంది, ఫ్రైడ్ చికెన్ కానీ గ్రేవీ చికెన్ కానీ రోటీస్ కానీ ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు చూపిస్తాం మీకు. చూడండి, చాలా బాగుంటుంది. మన ఏదైతే మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. టేస్ట్ కానీ సంథింగ్ ఉప్పు కానీ కారం కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఉప్పు కారం కానీ తందూరి చికెన్, ఫ్రైడ్ చికెన్ లాలీపాప్స్ సంథింగ్ ఏదైనా సరే బాగుంటుంది. అది ఈరోజు చూపిస్తాం మీకు. డైలీ రొటీన్ వీడియో, అందులో భాగంగా కొంచెం మీకు ఏదో ఇన్ఫర్మేటివ్ ఉండాలని చెప్పేసి కొంత ఇన్ఫర్మేటివ్ కూడా ఇస్తున్నానండి. చాలామందికి కొన్ని ఫేస్బుక్లో కానీ కొన్ని రీల్స్లో కానీ మీరు చూస్తుంటారు. ఢిల్లీలో ఫ్రైడ్ చికెన్ అనేది చాలా ఫేమస్ అని మీరు ఇంటూనే ఉంటారు. అది మనం ఏంటంటే మన తరపున మనం చూపిస్తే ఇంక కొంత బాగుంటుంది అని చెప్పేసి మనం కూడా చూపిద్దాం. ఫస్ట్ ఏంటంటే కొంచెం టిఫిన్ చేద్దాం, సాయంత్రం వెళ్దాం అక్కడికి. ఇప్పుడు కాదు, సాయంత్రం వెళ్ళేది. టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేయాలంటే ఇక్కడ వడ ఉంటాయండి. 2 వడ 150 రూపాయలు తీసుకుంటారు. మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు 11 o'clock అవుతుంది. ఉదయం వడ తిని ఈవినింగ్ వరకు, నైట్ కూడా కాదు, ఈవినింగ్ ఒక 4 o'clock అట్లా వెళ్దాం అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. అది మీతో పాటు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ లైఫ్ స్టైల్స్ అండి. మన జెన్యూన్ కార్డ్స్ తెలంగాణ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోదాం ఇక. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, రూమ్ లాక్ చేసినాం. ఇప్పుడే బయటకు వెళ్తున్నాం. రూమ్ అంటే పెద్దగా ఏముండదు. అంతా మీకు తెలిసే ఉంటుంది. రొటీన్ రూమ్ అంతే. ఇక ఏంటంటే ఇలాంటి రూమ్లు కూడా వీళ్ళు 1200, 1500 ఆ విధంగా తీసుకుంటుంటారు. ఫెసిలిటీస్ కూడా పెద్దగా ఏం నచ్చవు. ఏంటంటే తప్పని పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది అంతే తప్ప అంత మించి ఏం లేదు. ఇది 3rd floor అండి. ఇది ముఖ్యంగా 3rd floor. ఇది 3rd floorలోనే వాళ్ళు 1200 పర్ డే ఛార్జ్ చేస్తుంటారు మన దగ్గర. తప్పనప్పుడు ఏంటంటే ఉండాల్సి వస్తుంది. ఏం చేస్తామండి. ఓకే, కిందికి వెళ్దాం ఇప్పుడు. మెట్ల దగ్గర కూడా మెట్లండి ఇవి. ఇక్కడ ఎలాంటి లైట్ కానీ ఏది లేదు. చూడొచ్చు మీరు, చీకట్టు ఉంది. ఇది 2nd floor. ఇది సేమ్ యాజిటీస్ ఉంటాయి. రూమ్స్ కూడా సేమ్ యాజిటీస్ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి లైట్స్ కానీ ఏది లేదు. తప్పదు. ఢిల్లీకి వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్నట్టు ఒక చోటకు వచ్చినప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్నట్టు ఉండాలంటే వర్కౌట్ కాదు. తప్పదు. కొన్ని మనం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అందులో భాగంగా ఇదొకటి అన్నట్టు. తప్పదు అనుకోవాలంతే. ఇక జీవితంలో ఎన్నో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అందులో ఇదొకటి. కిందికి వచ్చామండి. మొత్తానికైతే మనోడు होटल बॉय अंडी. क्या खा रहे हो यार? अभी आलू का पुलाव. हाँ, बढ़िया यार, खा लो. ఆలు పలావ్ అంట అండి. అది వాళ్ళ రైస్ కూడా. ఇక్కడ రైస్ ఏంటంటే మీరు అనుకోవచ్చు, ఇక్కడ రైస్ ఏంటంటే మనం డైలీ మనం రైస్ తింటాం కదా ఇంట్లో. డైలీ మనం రైస్ తిని ఒకేసారి ఎప్పుడో ఒకసారి బిర్యానీ చేసుకోవడం, లేకపోతే హోటల్కి వెళ్ళి బిర్యానీ తినడం అలాంటివి చేస్తున్నాం కదా. మనకేంటంటే ఎప్పుడు డైలీ మనం రొటీన్గా ఇంట్లో రైస్ చేసుకుంటాం. దానికి అటాచ్గా ఏదన్నా ఒక కర్రీ చేసుకుంటాం. ఎప్పుడైనా మనకు బిర్యానీ తింటే కొంచెం స్పెషల్ అనిపిస్తుంది కదా. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు రోటీస్ తింటారు కదా వీళ్ళు. రోటీస్ తిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి రైస్ వండుకుంటారు. రైస్ అంటే మళ్ళాగా ఉండదండి, అది దొడ్డు బియ్యం.
దాన్నే వీళ్ళు స్పెషల్గా భావిస్తారు, అంత మించే ఉండదు. దాంతోనే మనోడు పలావ్ చేసుకున్నట్ట. సుకున్ హోటల్ అండి, చూడొచ్చు. మీకు వర్డ్స్ అనేది కొంచెం రిటర్న్ వస్తున్నాయి, అంటే కొంచెం ఏస్ పాస్ వస్తున్నాయి. సుకున్ హోటల్ అది, అందులో స్టే చేస్తాం మేము. గత ఒక 2 సంవత్సరాల నుంచి కూడా అందులోనే ఉంటున్నాం మేము. ఇప్పుడు ఏంటంటే మనకు కంఫర్టబుల్, ఏదైనా సరే మనం ఓన్ హౌస్లో ఉన్నట్టు అందులో స్టే చేస్తాం. మనకు అలా ఓనర్ కానీ ప్రతిదీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు, అందుకోసమనే కొంచెం ఫ్రీగా ఉంటాం. అందులో ఎక్కువ ప్రిఫరెన్స్ అక్కడ ఇస్తాం. పర్ డే 1200 తీసుకుంటారండి వాళ్ళు. ఓకే, ఇప్పుడు టుక్ కాదు, బ్యాంకాక్లో టుక్ అంటారు, ఇక్కడ ఏదైనా ఛార్జింగ్ ఆటో, రిక్షా అంటారు. ఇక్కడ ఆటో కాదు, ఆటో అంటేనేమో డీజిల్ ఆటోని ఆటో అంటారు. ఇదైతే బ్యాటరీతో నడుస్తుందో దాన్ని రిక్షా అంటారు. ఇది రిక్షా అంటారు. అందరిలాక్ జీ సవారీగా 20 రూపాయ వచ్చిందండి. ఇది ఛార్జింగ్ ఆటో, దీని రిక్షా అంటారు. మనోడు వచ్చిండు. ఇక్కడ ఏంటంటే సీన్ ఏంటంటే ఫోన్ జాగ్రత్త పట్టుకోవాలి, లేకపోతే దొచ్చుకొని పోతారు. డిస్ప్లే దశ లేదు. మనం ఈ టుక్ ఆటో వేసుకొని మనం ఏం ఉరకలేము. ఇటు రాడు, ఆ ఫోన్ వేసుకొని మనం ఏం రా అంటే అడికి ఆడు మూల మలుతాడు, అట్లా ఉంటుంది. ఏదైనా సరే ఫోన్ అనేది జాగ్రత్త పెట్టుకోవాలి. నేను లాగింగ్కి ఏంటంటే ఇది చాలా ఇబ్బంది అవుతుంది. లాగింగ్ అనేది మనం వాస్తవానికి ఏంటంటే లాగింగ్ అనేది ఎడిటింగ్ దీని ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది, తప్పదు. కాకపోతే ఏంటంటే జనాలకు మనం దగ్గర రావాలంటే అన్ని విధాలుగా మనం ఢిల్లీలో ఉంటాం, ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయాలంటే తప్పదు. అన్ని విధాలుగా మనం ప్రయత్నించడంలోనే మన సక్సెస్ అనేది ఉంది. దాన్ని ఎప్పుడు మనం కొనసాగిస్తూనే ఉండాలి, దాన్ని ఎప్పుడు మనం ఆపకూడదు అనే ఉద్దేశంతోనే చేస్తున్నామండి. చూడొచ్చు మనోడు బ్యాంకాక్లో అలాంటి బయట కంట్రీస్లో ఏంటంటే టుక్ అంటారు. దీన్ని టుక్ కాదు, ఇక్కడ రిక్షా అంటారు. ఇక్కడ ఢిల్లీలో రిక్షా అంటారు. బ్యాటరీతో నడుస్తారన్నట్టు. వీళ్ళకు కొంచెం తెలిసి డీజిల్ ఆటోలు ఎవరైతే నడుపుతారో వాళ్ళకంటే వీళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది ఎక్కువ ఉందని అనుకోవచ్చు, ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరో వేరే వాళ్ళు కూడా ఎక్కిరు. ఈ షేర్ ఆటో లాగా అండి, షేర్ ఆటో లాగా అలా ఉంటుంది. ఇక ఎక్కిస్తూనే ఉంటారు. 4 ఎక్కుతారు, 4 కూర్చోవచ్చు వెనకాల. ముందు ఒక 2 కూర్చుంటారు, 6 కూర్చుంటారు డ్రైవర్ కాకుండా. చెప్పుకోవాలంటే 6+1 లాగా అన్నట్టు అలా ఉంటుంది. ఇలా కొంచెం బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది అండి ఇంట్లో. ఎందుకంటే వితౌట్ ఫ్యూయల్, వితౌట్ మెయింటెనెన్స్ లెస్ వెహికల్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కొంచెం రీజనబుల్, వీళ్ళకు ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ముందుకెళ్దాం. ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంటుంది. ట్రాఫిక్ చూడవచ్చు మీరు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చామండి. వెళ్ళలేదు ఈ మన వాకింగ్ ఛానల్ ఏదైతే ఉందో కొత్తగా పెట్టింది జీవన్ లైఫ్ స్టైల్స్. ఇదేంటంటే కొత్త ఛానల్ అండి. ఇది ఏదైతే మనం వ్లాగింగ్ చేస్తున్నామో ఢిల్లీకి సంబంధించిన వ్లాగింగ్, ఇది కూడా జెన్యూన్ కార్డ్స్ తెలంగాణలో పెట్టాలని నా ఆలోచన అండి. ఎందుకంటే ఆ జెన్యూన్ కార్డ్స్ తెలంగాణ ఏంటంటే సక్సెస్ అయిన ఛానల్, ఆల్రెడీ మోనిటైజ్డ్ ఛానల్, అంటే మీకు ఆల్రెడీ సక్సెస్ అయిన ఛానల్ అది. అందులో పెడితే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం మనం రిస్క్ తీసుకొని ఇంకా ఎక్కువ కొంత మనం ఖర్చు పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ సక్సెస్ అయిన ఛానల్ పెడితే మనకు కొంత బెనిఫిట్ అనేది అంటే ఎంతో కొంత మనకు రెవెన్యూ అనేది జనరేట్ అయింది. ఇది ఏంటంటే కొత్త ఛానల్ కాబట్టి ఇది సక్సెస్ అయ్యడానికి కొంత సమయం అనేది పడుతుందండి. ఏదైనా సరే ఛానల్ సక్సెస్ అవ్వాలంటే చాలా కొంచెం సమయం అనేది పడుతుంది. దీన్ని సక్సెస్ జెన్యూన్ లైఫ్ స్టైల్ని సక్సెస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే వ్లాగింగ్ అనేది సపరేట్ ఉండాలి, కార్లకు సంబంధించి సపరేట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ జెన్యూన్ లైఫ్ స్టైల్ అనేది పెట్టడం జరిగిందండి. కాకపోతే ఏంటంటే మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో జెన్యూన్ కార్స్ తెలంగాణ సబ్స్క్రైబర్స్, వాళ్ళు ఈ యొక్క వ్లాగింగ్ ఏదైతే ఉందో, నేను ఏదైతే వ్లాగ్ చేస్తున్నానో ఆ వ్లాగింగ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అదే ఛానల్ని కంటిన్యూ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నాకు. వాళ్ళు కూడా ఈ యొక్క వ్లాగింగ్ కూడా ఆదరించి వాళ్ళు కూడా ఈ యొక్క వ్లాగింగ్ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు చూస్తే
మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే 2 ఛానళ్ళు మనం మెయింటైన్ చేయడం అన్నా కూడా కొంచెం కష్టం ఉంటుంది. ఒకటే సింగిల్ ఛానల్ అనేది మనకి కంటిన్యూ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి చూస్తా, మరి వాళ్ళు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం రెండో వీడియో అప్లోడ్ చేయాలా లేకపోతే ఈ జెన్యున్ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయాలనేది మనకు ఐడియానే వస్తుంది. చూద్దామండి. మ్యాక్సిమం వీలైతే ఈ వీడియో ఏదైతే ఉందో జెన్యున్ కార్స్ తెలంగాణలో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తా. వీలైతే అందులో ఒక మంచి రీల్స్ వచ్చి మంచి రిసీవ్ చేసుకునే జనాలు సబ్స్క్రైబర్స్ మంచి రిసీవ్ చేసుకుంటే మాత్రం కంటిన్యూస్గా అందులో నేను పెడతా. చూద్దామండి. ఇంకో విషయం ఏంటంటే మీకు నేను చెప్తాను కదా, ఇప్పుడు సమయం కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, అలా టైం దాటిపోయింది. ఎంత అవుతుంది టైము? 4:35 అవుతుందండి. 4:35 వెళ్తున్నాం. ఇప్పుడు మార్నింగ్ పూట ఉండదు. ఇదేదైతే మనకు చికెన్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయో స్ట్రీట్ ఫుడ్ అదేదైతే ఉందో ఈవినింగ్ టైంలో దొరుకుతుంది, మార్నింగ్ టైంలో దొరకదు. ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ టైం వెళ్తేనే మనకు వర్కౌట్ అవుతుంది, మార్నింగ్ టైం వర్కౌట్ కాదండి. నవ్వుతున్నాడు మా బావ. మనకి ఏంటంటే బ్లాగ్ చేస్తుంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారా. వచ్చామండి. 20 రూపాయలు తీసుకుంటారు పర్ పర్సన్. బావు కలిసాడే. ట్రాఫిక్ చూడండి ఒకసారి. ట్రాఫిక్ మాత్రం దూరం తిరిగిపోతుంది ఇక్కడ. మంచి దార్పణం కూడా వీలు ఉంటుంది. ఆగరా నాయన బాబా దూరం తిరిగిపోద్ది. ట్రాఫిక్ ఏంటంటే ఫోను అందుకొని వస్తారు బైక్ మీద వచ్చి. చూసుకోవాలి మనం, చాలా జాగ్రత్త ఉండాలి. అలాంటివి చాలా ఫోన్లు పోయినాయి హిస్టరీలో. ఏంటంటే కొంచెం అనుభవం ఉండి కాపాడుకుంటున్నాం అంతే తప్ప ఫోన్లు అందుకొని ఉరుకుతుంటారు. ఇదే అండి షాపు. ఇలాంటివి చాలా ఉంటాయి, కాకపోతే ఓపెన్ కాలేదు. ఇప్పుడే ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఓపెన్ కాలేదంట. ఇంకా ఓపెన్ చేయలేదండి. ఇదే మనకి ఏదైతే కనపడుతుందో ఇదే షాపు. ఇప్పుడే ఓపెన్ చేసినావు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మేకింగ్ ప్రాసెస్ మొత్తం మన క్లిప్ మొత్తం వీడియో లెక్క చేద్దామనే ఉద్దేశంతోనే తొందరగా రావడం జరిగింది. అంటే ఇది పార్ట్ 1 కిందకి నెక్స్ట్ పార్ట్ 2 కిందకి కన్వర్ట్ చేసి 2 బ్లాగ్లు అయితే నేను సెట్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. చూడవచ్చు. ఇందర్లాక్ అంటారండి. ఇది ఇందర్లాక్. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా కాకపోతే ఏంటంటే మనకు కొంచెం ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అంతే. ఇంకా ముందు పోతే కూడా ఇంకా కూడా ఉంటాయి, అటు ముందు పోతే ఇంకా కూడా ఉంటాయి. చూద్దాం. ఇది మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు ఏందనేది కూడా పూర్తిగా వీడియో చేసి పార్ట్ 1 పార్ట్ 2 లెక్క కన్వర్ట్ చేసి 2 బ్లాగ్లు అప్లోడ్ చేద్దాం. ఎందుకంటే ఇది కూడా యాడ్ చేస్తే ఏంటంటే లెంత్ అనేది పెరిగిపోద్ది, జనాలు ఎవరు చూడరు. చూద్దాం. ఇప్పుడే వచ్చామండి ఇక్కడికి. కాకపోతే ఏంటంటే ఇంకెప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. చూడొచ్చు చికెను మొత్తం కోడికే. ఇది వీళ్ళు ఒక హాఫ్ కుకింగ్ అనేది ఇంట్లోనే చేసుకొని వస్తారండి వీళ్ళు. మిగతా హాఫ్ కుకింగ్ ఇక్కడ లైవ్లో చేసిస్తారు మనకు. ఇంకా స్టార్ట్ కాలేదు, మొత్తం రద్దీగా ఉంటుంది. ఇదంతా టేబుల్స్ వేస్తారు వీళ్ళు. ఇదంతా టేబుల్స్ వేసి ఫ్లోటింగ్ చాలా ఉంటుంది ఇక్కడ. ఇంకా టైం కాలేదు. ఓకే అండి, ఉందంట చెంగేజీ ప్లస్ మనం రుమాలి రోటీ చెప్పినాం. వాష్ చేసుకుందాం, హ్యాండ్ వాష్. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్గా వస్తే మనకి ఇంకా లైవ్లో చూసుకోవచ్చు. ఇట్లా మొత్తం లైవ్లో చేసి ఇస్తారు. ఓకే అండి, ఇది చికెన్ గ్రేవీ. ఇది వాస్తవానికి మన భాషలో ఏంటంటే చికెన్ గ్రేవీ అంటారు, చికెన్ కర్రీ అంటారు.
కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏంటంటే చెంగేజీ అంటారు, చికెన్ చెంగేజీ అంటారు. అంతే తేడా, మిగతా అంతా సేమ్. బాగుంటుందండి. ఉప్పు కారం సేమ్ మనలాగానే వేస్తారు. టేస్ట్ మాత్రం సేమ్ యాజ్ టీస్ మనలాగానే ఉంటుంది. మంచిగా బాగా పట్టిస్తారు. దీంతో పాటు రుమాలి రోటీ చెప్పినాం. ఇక్కడ రైస్ అలాంటివి ఏం దొరకవు. రుమాలి రోటీ చెప్పినాం. నువ్వు తీసుకొస్తుండు మనోడు. టేస్ట్ మాత్రం ఓకే అండి, 100% ఒప్పుకోవచ్చు. ఢిల్లీలో ఫుడ్ విషయాలకు వస్తే ఇది మాత్రం బాగుంటుంది, నో ప్రాబ్లం. తిని చూద్దాం ఒకసారి. ఆల్రెడీ తిన్నాను నేను చాలాసార్లు, కాకపోతే ఏంటంటే మీకు చూపించాలి కదా అని చెప్పేసి చూపిస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. వచ్చాము, మా ఇంట్లో మా మిస్సెస్ చేసినట్టే ఉంది. ఉప్పు కారం సేమ్ బాగా వేసేది. చాలా బాగుంది. కానీ ఏంటంటే ఏదన్నా సరే కొంచెం రైస్ ఉంటే బాగుంటుంది. మనకి రైస్ అలవాటు కాబట్టి రైస్ ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయలు ఇచ్చిండు దీంతో పాటు. చెంగి మాత్రం బాగుందండి. అంటే చెంగి అంటే ఇక్కడ చెంగి అంటారు, మన దగ్గర ఏంటంటే కర్రీ అని అనుకోవచ్చు. చాలా బాగుందండి. ఢిల్లీకి వస్తే ఢిల్లీలో మొత్తం స్ట్రీట్ ఫుడ్లో ద బెస్ట్ ఫుడ్ అనుకోవచ్చు. ది బెస్ట్ ఫుడ్ అనుకోవచ్చు. ఇది మనకు తగిలిపోద్ది అన్నట్టు. మన ఇంట్లో ఫుడ్ లెక్క మనకు అర్థమైపోద్ది. మిగతా ఏరాదండి దీనికి. ఇది బాగుంటుంది. ఎట్లుంది, బాగుందా? రుమాలి రోటీ అండి. రుమాలి రోటీ అయితే ఫ్రెష్గా ఉండదు, ఇంటి దగ్గర వేసుకొని వస్తుంది వీళ్ళు. అంటే ఈరోజు చేసిందే కానీ ఇంటి దగ్గర వాళ్ళ మిస్సెస్ వాళ్ళు చేసి పంపిస్తున్నారు ఇంట్లో వాళ్ళు. బాగుంది. ఉల్లిపాయలు, అందులో చట్నీ వేసిండు. చట్నీ వేసి ఇచ్చిండు. పచ్చిమిర్చి చట్నీ ఉంటుంది. ఓకే అండి, బొక్కలన్నీ పీకేసినాం. మొత్తం అయిపోయింది, చాటగా అయిపోయింది. టేస్ట్ మాత్రం జబర్దస్త్ అండి, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ గురించి మళ్ళీ ఒక వీడియో తీసుకొస్తా. దీనికి పార్ట్ 2 కూడా ఉంటుంది. ఏదైతే చెంగేజీ ఉందో, చెంగేజీ మీన్స్ ఇది కర్రీ మేకింగ్ కానీ తందూరి కానీ ఇదంతా మేకింగు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇప్పుడే మేకింగ్ అవుతుంది. ఇప్పుడే తయారు చేస్తారు, అందుకోసం కొంచెం టైం పడుతుంది ఉంది.
నెక్స్ట్ వీడియోలో మీకు పార్ట్ 2లో అది కూడా చూపిస్తాను మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ లైఫ్ స్టైల్ సార్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.